ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ను ఆయన మనకు చెప్పి వినిపించాడు. బ్రిటిష్ ఆఫీసర్ ఉండేవాడు. ఆయన ఆయనకు ప్యూన్ గా ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు నాయుడు అనేటటువంటి ఒక ఆయన బ్రిటిష్ ఆఫీసర్ కు అసిస్టెంట్ గా ఉన్నాడు. బ్రిటిష్ ఆఫీసర్ గా ఏమో తెల్లవాడు, అసిస్టెంట్ ఆఫీసర్ గా ఏమో నాయుడు, ప్యూన్ గా ఏమో మన బ్రాహ్మణుడు ఉన్నారు. సో ఈ బ్రిటిష్ ఆఫీసర్ ఆయనకు ప్యూన్ గా ఉన్నటువంటి బ్రాహ్మణుడు కలిసి రోడ్డు మీద వెళ్తున్నారు. తర్వాత నాయుడు గారు అసిస్టెంట్ ఆఫీసర్ గారు వస్తున్నారు. అండ్ ఈయన అసిస్టెంట్ ఆఫీసర్ గారు ఈయన చూసినప్పుడు చేయి కచ్చి కరచాలనం చేసి ఆయనకు శుభాలు తెలిపాడు. వంగి బ్రాహ్మణ ప్యూన్ కాళ్ళు ముక్కాడు. ఓ బ్రిటిష్ ఆఫీసర్ మతిపోయింది. ఈసారి నేను ఇక్కడ ఆఫీసర్ ను, ఆయనేమో ప్యూన్ కదా. తర్వాత నాయుడు ఆయనకు సమాధానం చెప్తూ బంచ్ ఆఫ్ థాట్స్ లో ఆయన రాసిన కథనే నేను చెప్తున్నాను, సొంతంగా చెప్పట్లేదు. నువ్వు ఆఫీసర్ కావచ్చు కానీ నువ్వు మ్లేచ్చుడివే, ఆయన ప్యూన్ కావచ్చు ఆయన బ్రాహ్మణుడు. ఇలాంటి నేషనలిజం గోల్వాల్కర్ తీసుకురావాలనుకుంటున్నాడు. హిందూ రాష్ట్రం కాబట్టి ముందు మనకు ఒక హిందూ రాష్ట్రం కావాలి. ఆ హిందూ రాష్ట్రంలో దీన్ని తప్పకుండా మేము తిరిగి అందరి పైన రుద్దుతాం. సో యు నో ద గోల్ ఆఫ్ ద హిందూ రాష్ట్ర. ఇప్పుడు మీకు తెలుసు ఈ హిందూ రాష్ట్ర అనే దర్శనానికి ఎవరు పునాదో ఎవరు నాందో. హిందూ రాష్ట్రం అంటే ఇంకేదో కాదు, కుల వ్యవస్థే. వారి పుస్తకం చెప్తా ఉంది. అండ్ దెన్ ముగ్గురు విరోధులను ఈ హిందూ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసే వారికి అనుకున్నారు. ముస్లింస్, ఒకరేమో ముస్లింలు, రెండవది క్రైస్తవులు అండ్ కమ్యూనిస్ట్, మూడవది కమ్యూనిస్టులు. ఆ ముగ్గురు కేరళలో ఉన్నారు కాబట్టి కేరళ అంటే వాళ్ళకు చాలా కోపం. గత కొద్ది కాలం క్రితం బీజేపీ వారు గెలిచారు. ఇది చిన్న రాష్ట్రమా పెద్ద రాష్ట్రమా అనేది మాకు కాదు, కానీ మా భావజాలం గెలిచింది అంటున్నాడు. అంటే లోపలే ఉన్నటువంటి అంతర్యుద్ధంలో పాల్గొంటున్నటువంటి ఈ శత్రువు ఎవరైతే ఉన్నాడో ఆ శత్రువుని చంపేశారు. అంటే కమ్యూనిస్టులు చంపేశారు. ఇక మిగిలిన ఎవరు ముస్లింలు మరియు క్రైస్తవులు. ఇలాంటి జాతీయవాదము, ఇలాంటి జాతీయ ప్రేమ మనకు కావాలంటారా? అది మన రాజ్యాంగం చెప్పిందా? గోల్వాల్కర్ గారు స్వయంగా ఆయన అంటాడు బంచ్ ఆఫ్ థాట్స్ లో. అంటాడు ఆ భారతదేశంలో నుండే వచ్చినటువంటి నియమాలు ఏవి కూడా మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో లేనేలేమంటాడు. ఆయన పుస్తకంలోని 3వ భాగంలో ఈ మాట చెప్తాడు. అంటే భయ్యా ఎందుకని మన స్వరాజ్యం అన్నటువంటి ఈ ఆలోచన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఎందుకు లేదు అని అడుగుతున్నాడు. ఇటువంటి బాలగంగాధర్ తిలక్ కలగనటువంటి కుల వ్యవస్థ అనే స్వరాజ్యము మన రాజ్యాంగంలో పెడదామా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పాశ్చాత్య దేశాలలో నుంచే తీసుకుని వచ్చారు. అవి బైబిల్ మీద ఆధారపడి రూపొందించినటువంటి రాజ్యాంగమే. సో హిందువులకనే ఈ హిందూ రాష్ట్రవాదము అన్నటువంటి దాన్ని జాతీయవాదంగా పిలవడానికి వీలేదు. కానీ క్రైస్తవ జాతీయవాదము వేరండి. క్రైస్తవులు ఏ జాతీయవాదానికి అయితే నిర్వచనం ఇచ్చారో దాన్నే ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగము అంగీకరించింది. వార్త 23 ఈ సెట్ విషయాలు చాలా ప్రాముఖ్యం. ఆయన న్యాయము, కనికరము మరియు విశ్వాసము చాలా ప్రాముఖ్యం అని అన్నాడు. సో మీకు తెలుసు ఇప్పుడు దేని గురించి మనం పోరాడాలో. మనము క్రైస్తవ రాజ్యం కోసం పోరాడం కానీ న్యాయం కోసం పోరాడాలి. ఈ మాటలే బైబిల్ యావత్తులను మీరు చూస్తారు. వీళ్ళు అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనము. యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారికి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. ఒక మనిషి నుండే యావత్ భూమిలో ఉన్నటువంటి కుటుంబాలు వచ్చాయని వారికి తగినట్లుగా పొలిమేరలను ఆయన నిర్ణయించాలని చరిత్రలో అది మనకు చెప్తా ఉంది వాక్యం. మనకు భౌతికంగా ఉన్నటువంటి ఈ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో వాటితో ఏ ఇబ్బంది లేదు మనకు. ఆ 7వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఈ చూస్తాము. ప్రపంచంలో ఉన్న రాజ్యాలు యావత్తు వాటి మహిమలను దేవుని సన్నిధికి తీసుకుని వస్తాయి. మన తెలుగు రాజ్యాలలో ఉన్నటువంటి మహిమను ప్రభు దగ్గరికి తీసుకెళ్తాం. ప్రతి భాష మాట్లాడే వారి యొక్క మహిమను ప్రభు సన్నిధికి తీసుకొస్తాం. తర్వాత మనకు ఉన్నటువంటి సరిహద్దులు చాలా ప్రాముఖ్యమైన అర్థం చేసుకుంటాం.